ఈ రోజే శక్తివంతమైన ఉగాది. సాయంత్రం 6 లోపుగా మర్చిపోకుండా తులా రాశివారు ఒక పని చేస్తే చాలు, సంవత్సరం అంతా తిరుగుండదు. తప్పక చూడవలసిన వీడియో. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారు ఉగాది రోజు సాయంత్రం 6 లోపుగా ఒక పని అయితే చేసినట్లయితే మీకున్నటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడంతో పాటుగా ఆర్థికంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే తులా రాశి వారు అసలు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి, దాన్ని చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందుతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులా రాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే తులా రాశి వారిలో సమతుల్య స్వభావం అనేది ఉంటుంది. అలానే ఈ రాశివారు తమ యొక్క భావోద్వేగాల్ని ఎంతగానో కంట్రోల్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఆనందపడిపోవడం, ఎక్కువగా కోప్పడిపోవడం, బాధపడిపోవడం ఇటువంటివి ఏమీ కూడా ఈ రాశి వారిలో ఉండదు. ఎప్పుడు కూడా తన భావాలను అంత త్వరగా ఎవ్వరికి కూడా వ్యక్తం చేయరని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు బంధాలు, బంధుత్వాల విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటారు. తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులను చివరి వరకు కూడా విడిచిపెట్టరు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఖర్చు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి అయితే ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారాలు కానీ, స్థిరాస్తులు కానీ, ఏదైతే తన పెద్దల నుండి వచ్చేటువంటి ఆస్తి ఉందో దాన్ని అస్సలు వృధా చేయడానికి ఒప్పుకోరు. తర్వాత తరాల వారికి కూడా అందించాలనే కోరిక అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అయితే ఆకర్షిస్తారు. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. పుట్టుకతోనే ఈ రాశివారు అదృష్టవంతులుగా ఉంటారు. తాము చేసేటువంటి పని పట్ల ఎంతో ప్రేమ, అంకిత భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనేవి చూడటం వల్ల వీరికి అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో అంత త్వరగా తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. అయితే నూతన సంవత్సరంలో వీరికి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా బాగా కలిసి రాబోతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలోకి వస్తాయని చెప్పుకోవచ్చు. ఎంతకాలం నష్టాల్లో నడుస్తున్నటువంటి వ్యాపారాలు, లేకపోతే లాభాలు తక్కువగా ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మీరు లాభాన్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే తులా రాశి వారు ఎవరైతే పార్ట్నర్షిప్ ఒప్పందాలు ఏర్పాటు చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి మీరు కోరుకున్న విధంగా పార్ట్నర్లు అనేవారు దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే పార్ట్నర్షిప్ల విషయంలో కూడా మీరు శుభవార్తలు అయితే ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా తులా రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే అవకాశం కనిపిస్తుంది. అలానే విద్య పరంగా కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విద్య విషయంలో దినదిన అభివృద్ధి అయితే చూస్తారు. అలానే పోటీ పరీక్షలు, ప్రభుత్వ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతూ ఉన్నారో వారికి కూడా అనుకున్న విధంగా టార్గెట్లు అయితే రీచ్ అవుతారు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా మీకు మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మడం, వారికి ప్రతి విషయాన్ని చెప్పడం వల్ల కొంతమంది దాన్ని అదునుగా తీసుకొని మీ యొక్క పర్సనల్స్ బయటకు పెట్టడం కానీ, లేదా మీ యొక్క బలహీనతను తీసుకొని వాటి ఆధారంగా మిమ్మల్ని లొంగ తీసుకోవడానికి కానీ, వారి యొక్క చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి కానీ ప్రయత్నిస్తారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో అసలు మీ పర్సనల్స్ గురించి అయితే చర్చించకండి. అలానే ఉద్యోగ విషయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ రాశికి సంబంధించిన వారికి కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా ఇప్పటి నుండి కూడా అవకాశాలు అయితే రావడం ప్రారంభమవుతాయి. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న అవకాశం, తక్కువ జీతం అని ఇటువంటి సాకులతో కనుక మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే తర్వాత మీరు బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగ విషయాల్లో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా అందరితో కలిసి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కుటుంబంలో సభ్యులు అందరినీ కూడా ఒక చోటికి చేరుస్తారు. అలానే కొన్ని ఆహ్లాదకరమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఏర్పాటు చేస్తూ కుటుంబ సభ్యులను అందరినీ కూడా కలపడానికి ప్రయత్నిస్తారు. తులా రాశి వారికి వివాహ విషయంలో ఈ సమయం నుండి కలిసి రాబోతుంది. ఎవరికైతే వివాహం కుదిరి చెడిపోవడం కానీ లేకపోతే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడటం, ఏ సంబంధం నచ్చకపోవడం ఇటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తొందరలోనే మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారిని ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వచ్చి వరించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే రాజకీయ విషయాల్లో కూడా మీరు అనుకున్న విధంగా ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం అవకాశాల విషయంలో కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కొంతమంది వ్యక్తులను నమ్మటం వల్ల వారు మీ గురించి చెడుగా ప్రచారం చేయడం వల్ల ఇది మీ యొక్క కెరియర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఆర్థిక విషయాల్లో పొదుపునైతే పాటించుకోవాల్సి ఉంటుంది. డబ్బు వస్తుంది కానీ దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. మానసిక ప్రశాంతత కొరకు తెల్లటి వస్త్రాలు ధరించడం, అలానే తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడం మంచిది. తులా రాశివారు మర్చిపోకుండా ఉగాది రోజు ఒక చిన్న పని కనుక మీరు చేసినట్లయితే ఎంత అప్పుల్లో ఉన్నవారైనా కూడా వెంటనే ఆ అప్పుల బాధ నుండి బయటపడిపోవడం, అలానే ఆర్థిక పరంగా పురోగతి అనేది సాధిస్తారు. ఉగాది రోజు సాయంత్రం 6 తర్వాత తలారా స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఏదైతే పూజ గదిలో చిత్రపటం ఉంటుందో అమ్మవారి ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక గవ్వనైతే వేయండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ గవ్వను తీసుకొని ఇలా ఒక వస్త్రంతో తుడుచుకొని దాన్ని మీ డబ్బు ఎక్కడైతే పెట్టుకుంటారంటే బీరువాలు, లాకర్లు లేదా వ్యాపారం చేసేవారు గల్లా పెట్టెల్లో ఆ గవ్వను కనుక ఉంచుకున్నట్లయితే మీకున్నటువంటి రుణ సమస్యలు తొలగిపోవడం, ఆర్థిక పరంగా కలిసి రావడం, వ్యాపార ప్రదేశంలో పెడితే వ్యాపారాలు అభివృద్ధి చెందడం, ఇంట్లో బీరువాలో పెట్టుకున్నట్లయితే ధనలక్ష్మి అలా స్థిరంగా ఉండటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఒక్క పని చేయండి. అయితే ఈ దీపారాధన అనేది ఉగాది రోజు చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా మీరు ఖచ్చితంగా ధనం విషయంలో శుభవార్తలు అయితే వింటారు. మర్చిపోకుండా ఉగాది రోజు సాయంత్రం 6 గంటలకి ఒక్క పని చేయండి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.